గోవింద 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 గోవింద. నివాసాయ
శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకుని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్యతా సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు.
ఓం హైమోర్ధ్వపుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే సంకల్పాన్ని గృహస్థులందరి చేత కూడా పలికించి కళ్యాణ మంటపంలో మలయప్ప స్వామివారు తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. అదుగో దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా బంగారు సింహాసనం మీద వేంచేయబడి చూడండి చక్కటి పుష్పమాలలతో కూడా అలంకరణ చేసి ఉత్సవమూర్తులకు నిత్య కళ్యాణోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసి సిద్ధంగా వించారు. స్వామివారి కళ్యాణము అనంటే లోక కళ్యాణం. స్వామివారి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, సద్యోంకురార్పణ కార్యక్రమం, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ వంటి వైదిక క్రియలను కూడా నిర్వర్తించబోతున్నారు. సర్వమంగళకరుడైనటువంటి స్వామి యొక్క అనంతమైనటువంటి అనుగ్రహము అనేటువంటిది మనందరి మీద కూడా కలగబోతూ ఉన్నది. అదిగో శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా కలశ పూజను కూడా నిర్వర్తించేటటువంటి విధానాన్ని కూడా సభక్తికంగా వైఖానస ఆగముక్తంగా కూడా నిర్వర్తించేటటువంటి ఈ క్రతువులో స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరదవక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. ప్రాణానాగమ్య పూర్వోక్తయోగంగణ విశేషణ విశిష్టాగామస్యాం శుభతితో శ్రీ భగవదాగ్నియా భగవత్కంకరే రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగపదే పురుషోత్తమశ శ్రీ భౌమలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య తతో శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకకల్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్తమార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజా రక్షాబంధన అగ్ని ప్రతిష్ట మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ రాజహోమాది సమస్త కర్మసు స్థండిల పరిధి పరస్తరణాది సర్వోపకరణ ద్రవ్య సిద్ధ్యర్థం విద్యర్థం శాంత్యర్థం అభ్యుతగార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుషమానశేష సరస్సరస్య పరిపూరితేషు శర్మ ఇదమాపశివ శుభతమా శాంత శాంతతమా శుభ శుభతమా పూత పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత స్వర్గస్య రశ్మిభిః అస్మిన్ కరకే ఓం ఏతే శతం వర్ణగే సహస్రం యజ్ఞాపాశావితతా పురత్ర తేభ్యో న ఇంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవ అముంచంత వరతస్వస్య. ఓం భూర్భువస్సవః వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యతస్పతిమావాహయామి వరుణాయ నమః పుష్పేనాసనం ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవిత పుష్పగంధధూపదీపార్ఘ్య నైవేద్య తాంబూలాదే సర్వోపచారాః వరుణాయ నమః. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతవాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపదం శృంగకేతం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకే. ఓం ఆగ్నేయోస్మాద్యజామహే విశ్వే సదాత్మహితో న సంభో వైరాజంతే సుహృతన్ని దత్తాం ప్రైషామదేశోపదానామనాదిః యమే శస్తాంతనతాం దదాతో పద్మాకారమండలే ఓం భూర్భువస్సవః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతేమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః.
ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవేత పుష్పకండతోపదీపార్ఘ్య నైవేద్య తాంబూలాదే విశ్వక్సేనాయ నమః. భగవాన్ సర్వాత్మకః వరదాత్ భవంతో. ప్రగతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేపదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అథ ఆద్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణు కర్మాణి పశ్యతు గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సకా. తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతం. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః. స్థిరే రంగये సృష్టువాగం శస్తనోభిరవిషేమ దేవయుతం గదాయోః. శతమిన్ను శరదోంతి దేవాయత్రాణశ్చక్రా జరసంతనూనాం. పుత్రాసౌ గత్ర పితరో భవంతి మానో మధ్యారేరశదాయుర్గంతో ఓహో. అదితిర్జోరదితిరంతరిక్షమతిర్మాతా సపితా సపుత్రః. విశ్వే దేవాదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం. యత్పుణ్యం నక్షత్రం తద్పట్కుర్వేతోపవ్యుషం యదా వై సూర్గపదేతే అథ నక్షత్రం నైతే యావత్ తత్ర సూర్గో గచ్ఛేత్. యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కర్మే తత్కార్యే స్యాత్. పుణ్యాః యవ కురుతే ఓం భూః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి యస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశన కర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః. వైవాహిక మహోత్సవ కర్మణిస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశన కర్మణి స్వస్తిం భవంతో బ్రవంతో. కర్మణి స్వస్తే వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యామిత్రం దేవం మిత్రదేయన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదః సవీరాః. ఓం భూః. వైవాహిక మహోత్సవ కర్మణిస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశన కర్మణి వృద్ధిం భవంతో బ్రవంతో. కర్మరద్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః. మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజయతే హనః. ఉషతిర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా గజన్వదా ఆపో జనగతాచనః. పునంతమాదేవ జనాః పునంతమనబోధిగాః పునంత విశ్వ ఆగవః. జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునఃహిమా శుక్రేణ దేవదేద్యత్. అగ్ని క్రత్వా కృతో గమ్రణో గత్తే పవిత్రముచ్యసే. అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ. ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్. యస్యైవ క్వేస్తనవో వితపృష్టాః తగామదంతః సధమాద్యేషు వయగ్గశ్యాముపతగోరగేనాం. వైశ్వానరో రశ్మిభిర్మాపనాతో వాతః ప్రాణేన శిరోమయో భోః. ద్యావా పృథివీ పయసా పయోభిరతామరేగ్నిమాపునీతాం. బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టైర్దేవమన్వభిः. అగ్ని దక్షయే పునఃహిమా येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा. इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते. वृषभिः संवृतकं रसं सर्वगं सपोतमश्नाते. स्वदितं मातरिश्वना पावमानीर्गो अध्येते. वृषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिरवतोदकं. पावमानी स्वस्तगणैः सुदुगाहि पयस्वते. वृषभिः संवृतो रसः ब्राह्मणैः सुमृतकं हितं. पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमुं कामान् समद्धयन्तु नः. देवीर्देवैः समावृताः पावमानी स्वस्तगणैः सुदुगाहि कृतश्रुतः. वृषभिः संवृतो रसः ब्राह्मणैः सुमृतकं हितं. येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां. राजापत्यं पवित्रं शतोद्यमगं हिरण्मयं
तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्मपने महेन्द्रस्य नैते सहमापनातो सोमस्वस्त्यावरण समीक्षा यमो राजा ब्रह्मविपुनातमा जातवेदा मोर्जयन्त्यापुनातो तच्छं यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगात भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति 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 है। प्राच्यां दिशि देवार्द्विजोमार्जयन्तां दक्षिणायां दिशि मासां पितरोमार्जयन्तां प्रदेशां दशकर्पसभोमार्जयन्तां उदेशां दिश्यापवशतयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशग्निसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अथोदरादरे नागे एभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहागान् निहितोऽस्य दन्तोः तमक्रतं पश्यति वेदसौको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्धगान् निहिता सप्त सप्ताः अतः समुद्रागिरयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवत् सर्वरूपाः अतश्च विश्वांभुषदगोरसाश्च येनेष भूतश्चित्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रतिष्ठापयामि पुनरागमनाय च। స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశ పూజను కూడా నిర్వర్తించారు. విశ్వక్సేనారాధన యస్యద్విరద వక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. భగవంతునికి ఎప్పుడూ కూడా కళ్యాణోత్సవంలో పూజ ప్రారంభించారు కాబట్టి అదిగో ఉపచార విధుల్ని కూడా స్వామికి భక్తి భావనతో సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఉపచారాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆగమశాస్త్రాల్లో కూడా తెలుపబడింది. షోడశోపచారములు అని చెప్పి షోడశ కళానిధికి షోడశోపచారములు అని చెప్పి అన్నమే రచించినటువంటి కీర్తనలో కూడా 16 రకాల ఉపచారాల గురించి చెప్పారు. అదిగో స్వామికి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం. స్వామికి ఈ సేవల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనంటే ప్రాతకాల సుప్రభాత సేవ నుండి అదిగో మధ్యలో జరిగే ఈ కళ్యాణోత్సవం, ఆ తరువాత జరిగే డోలోత్సవం, వీటిల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనంటే లోక కళ్యాణమే. ఆనాడు విఘ్నస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని మనకు అనుగ్రహించారండి. అందుకే ప్రతిరోజు పూజాగదిలో కానీ లేకపోతే ఇదిగో ఇటువంటి స్వామివారి దేవాలయాల్లో కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. ఎవరైతే స్వామివారిని దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసిన పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి వైఖానస మరీచి విమానార్చనా కల్పం పేర్కొనింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. దీక్షాకంకణ ధారణ కార్యక్రమం స్వయం పురత్నగే అమృతగే అమృతాగా ఓం భూర్భువస్సవః శేషమావాహగామి సహస్రశైర్హమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి
శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి అక్షతాన్ సమర్పయామి గుడోపహార నివేదయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః భగవాన్ సర్వాత్మకః సప్రేత సప్రసన్నా వరదా భవంతు హరి ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసురో దదాతన స్వస్తి ధ్యావా పృథివీషు చేతునా స్వస్తిగే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తిగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తిగే వైశ్వానరో వసురగ్ని స్వస్తిగే దేవా అవంతృపవ స్వస్తిగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావరణ స్వస్తి పద్యే రేవతే స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దతే కృతే స్వస్తి పందామని చరేమ సూర్యా చంద్రమసా వివా పునర్దదతాగ్నతా జానతా సంగమే మహి స్వస్తిగనం తారక్షమరిష్టనేమి మహద్భూతం మాగసం దేవతానాం असुरग्नामिन्द्रासकं समत्स्य बृहद्यशो नवमिवारुहेमा अंहोम च माङ्गेर सङ्कं च स्वस्यात्रेय मनसा शताक्षं प्रगतपाणिशरणं प्रपद्ये स्वस्य संवादे स्वभगन्नो अस्तु ध्रुवन्ते राजावृणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च अग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं शुभगं शुभम्। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడే ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేశారు. సకలములైనటువంటి శుభాల్ని కలిగించేటటువంటి దేవదేవుడు అని చెప్పి ఎవరు అనంటే అదుగో కలియుగ వైకుంఠంలో భాసిల్లేటటువంటి వెంకటేశ్వర స్వామి. పాపాలన్నీ కూడా తొలగించేటటువంటి దేవదేవునిగా కూడా మనం స్వామివారిని కొలుస్తాం. ఎవరైనా ఏదైనా సంకల్పం నెరవేరాలి అనంటే అది సంకల్ప బలం చేతనే నెరవేరుతుంది. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్ర వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ఇందాక స్వామివారికి ఈ వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇందులోని ఆంతర్యాన్ని మనం ఒక్కసారి గమనిస్తే కలశ పూజ నిర్వర్తించారు. కలశములో ఋషులు మునులు దేవతలు గంగాది సర్వతీర్థాలు 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. జలాన్ని పవిత్రీకరణ చేసి ఆ తరువాత సజ్జంకురార్పణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఇదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. మనం అనుకుంటాం లోకాన్ని రక్షించేటటువంటి దేవదేవుడు ఎవరు అని చెప్పి అంటే అదిగో జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే. సాక్షాత్తు మహావిష్ణువే వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. కాబట్టి స్వామివారికి లోక రక్షకుడిగా లోకాన్ని రక్షించేటటువంటి తత్వం స్వామిది. ఎందుకంటే సృష్టి స్థితిలయకారలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుగా చెప్తారు. వేవేష్టీతి విష్ణువు అంటారు. అంటే అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపుడెవరు అని చెప్పి అంటే అదుగో స్వామివారే. అందుకే భీష్ముడు కూడా అంపశయ్యపై ఉండి ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడిగాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతకం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. పూజాధికాలు నిర్వర్తించారు. దీక్షాకంకణ ధారణ, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద స్వామివారికి మంత్రాన్ని చెప్పి మనం గోవిందనామాల్లో కూడా లోకాన్ని రక్షించేటటువంటి ఆ స్వామిని మనం ఒక్కసారిగా ఆ నామాలతో పలికి అదిగో స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా ఈ కార్యక్రమాన్ని పూజాధికాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారికి ప్రథమముగా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. లక్ష్మ సంపద ఐశ్వర్యానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే మహాలక్ష్మి అమ్మవారు. సకలములైనటువంటి శుభాలు సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ తల్లిని మనం ఒక్కసారి సేవిస్తే అమ్మ యొక్క అనుగ్రహం మనకు కలిగితే సకలములైనటువంటి ఐశ్వర్య సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. పూజాధికాలు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి అదుగో దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సకలములైనటువంటి శుభాల్ని కలిగించేటటువంటి దేవి, అనంతములైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా కలిగించేటటువంటి దేవి. కనకధార స్తోత్రములో కూడా శంకర భగవత్పాదులు అమ్మవారిని స్తోత్రం చేశారు. అంటే
సకలములైనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటటువంటి ఆ దేవిని స్మరిస్తే మన అందరికీ కూడా శుభాలు కలుగుతాయి. అందుకే చూడండి, ప్రతి పర్వదినం అప్పుడు కూడా మహాలక్ష్మి అమ్మవారిని మనం సేవిస్తూ ఉంటాం. మహావిష్ణువుని సేవించిన తరువాత అమ్మవారిని కూడా సేవించేటటువంటి తత్వం. అదిగో భూదేవి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించే ముందు ఆనాడు దేవదుందువులు మోగుతూ ఉంటే ఇడా పింగళ అనేటువంటి చెలికత్తెలతో కూడా సర్వాభరణ భూషితురాలుగా భూదేవి యజ్ఞవరాహదేవుని సన్నిధికి వెళ్ళిందట. మరి ఆ యజ్ఞవరాహస్వామికి జరిగినటువంటి చర్చాగోష్ఠిలో అమ్మవారికి స్వామివారు ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ఓం శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయచ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో పేర్కొన్నారండి. అదిగో అమ్మవారికి ఇరువురికి కూడా వామహస్తాలకు దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి అర్చకవరేణ్యులు స్వయంగా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. లోకములో దేవదేవుడు ఎవరు, అనంతుడెవరు, పురుషోత్తముడెవరు అని చెప్పి మరి అడిగినటువంటి ఆ ప్రశ్నలకి సమాధానమే విష్ణు సహస్రనామం. భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి సమాధానం ఏంటి అనంటే, మహావిష్ణువు అదిగో వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రపత్తితో స్తుతి చేస్తే, పరిపూర్ణ శరణాగతితో అర్చన చేస్తే, ప్రసన్నమైన మనసుతో ధ్యానం చేస్తే, ప్రణామాన్ని సమర్పిస్తే మానవులందరికీ సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తులవుతారట. ఎందుకంటే మానవ జీవిత అత్యున్నత లక్ష్యం ఏంటి అనంటే అదిగో దేవదేవుడైనటువంటి ఈ స్వామిని పూజించి ధ్యానించి నామస్మరణ చేసి మోక్షాన్ని పొందటము అని చెప్పి వైఖానసాగం చెబుతూ ఉన్నది. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ సకల దేవతాగణాన్ని యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. మనమే కాదండి, లోకములో ఉన్నటువంటి దేవాది దేవతలందరూ కూడా అదిగో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి శేషాచలం చేరుకోబోతూ ఉన్నారు. అగ్ని ముఖావైదేవాహ అన్నట్లుగా యజ్ఞముఖంగా ఆరాధన చేసి స్వామి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తే తప్పక ఇదిగో ఈ శేషాచలం చేరుకొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి భాగ్యం కూడా కలగబోతూ ఉన్నది. అందుకే యజ్ఞముఖంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా అదిగో ప్రారంభిస్తూ స్వామిని సకలములైనటువంటి శుభాలు అనుగ్రహించమని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే కృతయుగము ఎంత గొప్పది అని చెప్పి అంటే మానస పూజ శ్రేష్టమైందిగా చెప్పబడింది. ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. అదే త్రేతాయుగంలో అయితే యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పబడ్డాయండి. అదే ద్వాపరయుగంలో అయితే విగ్రహారార్చన చెప్పబడింది. మరి ఈ కలియుగం దేనికి అనంటే అదిగో స్వామివారి నామస్మరణ గొప్పది అని చెప్పి మరీచి ఆనంద సంహిత కూడా తెలియజేసిందండి. సరితో వహంతే కృతం పిబంచ గజాయక్షదేవాన్ ఆయుర్ధ అగ్నే హవిషోజారో కృత ప్రతీకో కృతగో నిరేధే కృతం పీత్వా మధుచార గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం అగ్న ఆగాహే వితగే గృణానో హవ్యదాతగే నిహోతా సత్య బర్హషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం తత్సవితర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మ చ జ్ఞానం ప్రథమం పురస్తాద్ విసేమద సురుచవేన ఆదః సౌపత్నికా ఉపమాస విష్ణా శతశ్చగో నమసతస్య వివః ఓం భూర్భువస్సవః బ్రహ్మాణమవాహగామి ప్రజాపతిమవాహగామి పితామహమవాహగామి హిరణ్యగర్భమవాహగామి బ్రహ్మణే నమః ఇదమర్చనం సోమో దినగం సోమోర్వందమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదద్యగం సవేగం విదశ్రవణం దదాస తస్మై ఓం భూర్భువస్సవః సోమమావాహగామి యజ్ఞాంగమవాహగామి ఇందుమవాహగామి చంద్రమవాహగామి సోమస్యేదమర్చనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధేత్వం నాగసపృష్టే యజమానో అస్తు సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమజమాన చ దేహి ఓం ప్రోక్ష పాత్రదావామాదాగా ఓస్య ఖరేష్టో అగ్నయే త్వా స్వాహా వేదరస పరసే స్వా స్వాహా దివే త్వా అంతరిక్షా గత్వా పృథివ్యే త్వా పోషా గత్వా విష్ణోస్తోపోసైతే ప్రాచ్యాం దక్షిణతో
र्चैर्गंजमसि विष्णोस्तोपोसे पश्चिमतस्तौतान् देवेभ्यो विष्णोस्तोपोसे श्रुतासे कृतासे द्रवासे तरुणासे वनस्पत्योसे देवेभ्यः सुन्दस्वा अनगा पृथिव्यापो गृहीष्यामि ॐ ब्रह्मणो अस्तु सप्तर्षीनाकं सुकृताम् देवता वर्धयत्वं नाकसपृष्ठे समानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिसमानं च देहि ॐ प्रणगा को वप्रणयतो घृतं विहरामि चरं विहरामि दक्षिणप्रणितो ब्राह्मणतीर्देन ॐ प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणितो दैवेन तीर्देन अग्निमावाहगामि सोममावाहगामि अग्निशमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसूनावाहगामि मरुतावाहगामि रुद्राणावाहगामि अपौपस्पृश्य ॐ श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वर्णमावाहगामि आदित्यानावाहगामि अश्विनामावाहगामि पूषाणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवतसोममावाहगामि औपासनयज्ञमावाहगामि यज्ञदेवदुष्वां देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यभागे प्रजापतये जष्टन्निर्वपामि इन्द्राय जष्टन्निर्वपामि अग्नये जष्टन्निर्वपामि सोमाय जष्टन्निर्वपामि अग्नये जष्टन्निर्वपामि सोमाय जष्टन्निर्वपामि अग्निशोमाभ्याकं जष्टन्निर्वपामि प्रजापतये जष्टन्निर्वपामि ब्रह्मणे जष्टन्निर्वपामि इंद्राय जष्टन्निर्वपामि वसुभ्यो जष्टन्निर्वपामि मरुद्भ्यो जष्टन्निर्वपामि रुद्रेभ्यो जष्टन्निर्वपामि अपोपस्पृश्य ओम श्री विष्णवे जष्टन्निर्वपामि बृहस्पतये जष्टन्निर्वपामि मित्राय जष्टन्निर्वपामि वरुणाय जष्टन्निर्वपामि आदित्येभ्यो जष्टन्निर्वपामि अश्विभ्यां जष्टन्निर्वपामि पूष्णे जष्टन्निर्वपामि कक्षाय जष्टन्निर्वपामि कक्षदेवतसोमाय जष्टन्निर्वपामि औपासनज्ञाय जष्टन्निर्वपामि यज्ञदेवदुष्वेभ्यो देवेभ्यो जष्टन्निर्वपामि सर्वदेवेभ्यो जष्टन्निर्वपामि आज्यं तृप्यतिस्रगामि चरं तृप्यतिस्रगामि अग्नेर्ज्योतिरसे समितस्य स्वाहा चित्पदस्वापनात्पच्छिद्रेण पवित्रेण वसो स्वर्गसरस्मि विस्वाहा वाक्पदस्वापनात्पच्छिद्रेण पवित्रेण वसो स्वर्गसरस्मि विस्वाहा देवस्वा सवितापनात्पच्छिद्रेण पवित्रेण वसो स्वर्गसरस्मि विस्वाहा करसम्पूर्णा वा सवितो गृहीत्वा ओम इंद्राय नमः ईशानाय नमः अग्नये नमः अहोजसे नमः अजिराप्रभवे नमः नर्गाधसे नमः पंतिनादसे नमः विसर्पिने नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वा अनवतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविता प्रसभा ओम अयंतैद्म आत्मा जात वेदस्ते नेव्यस्वर्धस्य सिद्धवर्धगतास्मान् प्रजगा पशुभिः ब्रह्मवर्चसेन्नान्नाद्येन समेतगा अस्मिनाघार कर्मणि ब्रह्मन् सोममिद्ममाधास्ते आदस्मा समेतगस्वाहा आघार मुहूर्तोस्मृते भवन्तो महान्तो न गृह्णन्तो वागव्यादाग्ने गान्तं प्रजापतये स्वाहा नैऋत्यादेशानान्तमिन्द्राग अग्नये स्वाहा सोमाग स्वाहा अग्नये स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवतसोमाग स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञदेवदुष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या चरकं सावित्राद्भिर्गृहीत्वा पुनरभिगार्या ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नर गणेश श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविता प्रसवा ओम मतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेदानददे पदं समूढमस्य पागं सुरे स्वाहा
त्रीणि पदाचक्रमे विष्णुर्गोपादाद्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिवीव चक्षुरादतग्ग स्वाहा तद्विप्रासौ विपन्यवो जाग्रवागं सत्समिन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भूस्वः ॐ भुवस्वः ॐ सवस्वः ॐ भूर्भुवस्वस्वाः अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలి కిరీటమకర కుండలధరం సుభక్ష విలసత్ శ్రీవత్స చిక్నం భజే ప్రళంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీ వెంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్భత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధా
అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్యాభ్యగమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజ వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాడాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్యలకావతే యశోవతేత్యష్టదేవ పరిభ్రాజితే ఇంద్రాగ్నిమనిర్తివర్ణదాయి కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలబలగితే లవనేక్షుసరా సర్పిత దిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాకశాల్బను పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య శక్తి అద్రక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజతే భారత కింపురుష హరీడావృత భద్రాశ్వకేతుమాలా హిరణ్యరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరు తామ్రగపస్తి పున్నాక గంధర్వ సౌమ్యపర్ణవర్తాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే మేరోర్దక్షిణ దిగ్భాగే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరార్ధద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమేహని ద్వితీయగామే త్రయోదశఘటికా ద్విచత్వారింశత్ ద్విఘటికా సుగతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామదేగేంద్ర సమగే పార్థివ కూర్మ ప్రళగానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాగంభువ స్వారోచిషోత్తమ తామసరైవత చాక్షుష వైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపర్యష్టావింశతిమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశలక్షాబ్దే కృతయుగే గాతే షణ్ణవతే సహస్రాన్విత ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే గాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే గాతే భాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజిగాభినందన నాగార్జున కల్కి భూపాఖ్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అస్మిన్ దేశే వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శుభముహూర్తే మమ అనేక జన్మసు యహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాంచ కుంభీపాకలోహిత ధామాతపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతనాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వనాశ్యపకర్షణ సంహిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్గామర్ శాంతపనవాసపీయ పౌండరీక అశ్వమేధాది శతకృతి పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగప్పదే పురుషోత్తమశ శ్రీభూమలీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః
పరవ్యూహ విభవ అంతర్గామి అర్చా స్వరూప రూపగుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్రమతానుసాభిర్భృగ్భాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిర్దివ్య మహర్షిభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోత సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదికీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవనాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవనాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయస్వకర్మణోప్యాదివశాత్ ఉత్పత్తి స్థితి లయకారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరవణ పౌత్రాయాం అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవనాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరవణ పుత్రాయాం అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవనాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్యవన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవేదల పంచార్షయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్గజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైద్రువత్రయార్షయ ప్రవనాన్విత ఆశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాదాన ముహూర్తస్య ముహూర్తో స్మృతే భవంతో మహాంతో గృహ్ణంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగేశయా కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభనా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతేః. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవర్లతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశీ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం.
గోత్రం అంటే ఏమిటి అని అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా వైదిక క్రియలన్నీ కూడా జరిపి స్వామివారికి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చ ప్రధానం, మంత్రపూర్వకంగా స్వామి అమ్మవార్ల మధ్య తెరపట్టడం, నూతన వస్త్ర సమర్పణ, అలాగే గోత్ర పఠనము అనేటువంటిది ఎంత శ్రావ్యంగా వినిపించారో ఇప్పుడే మనం విన్నాం. అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతున్నారు. మాంగళ్య పూజ గావించబోతూ మాంగళ్య ధారణకంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తంగా కూడా స్వామివారికి ఇదిగో ఈ కళ్యాణోత్సవాలు నిర్వర్తిస్తూ ఉంటారు. మనం దేశం నలుమూలలా ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారి కళ్యాణోత్సవాలు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తిస్తూ ఉంటుంది. ఎందరో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క అనుగ్రహం పొంది కృపా కటాక్షాలకు కూడా పాత్రలవుతూ ఉంటారు. ఎందుకంటే ఆనాడు శ్రీనివాసుని యొక్క సేవా కైంకర్యంలో నిమగ్నులైనటువంటి యోగులంతా కూడా తన్మయత్వం పొందుతూ ఉన్నారట. ఇదిగో ఈ వెంకటాచలం మీద పుష్పవర్షం కూడా కురిసిందట. దేవదుందుభులన్నీ మోగుతూ ఉన్నాయి. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానంలో అదిగో స్వామివారు ప్రత్యక్షమయ్యారండి. ఆ దేవదేవుణ్ణి బ్రహ్మాది దేవతలు వసులు సేవిస్తూ ఉన్నారట. ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడైనటువంటి శ్రీనివాసస్వామి పుష్కరిణీ తీరంలో ఇదిగో బంగారు విమానంలో కోటి సూర్యకాంతులతో కూడా ప్రత్యక్షమయ్యాడట. ఆవిర్బభూవోత్ర మహోజ్వలాంగః శ్రియాయుత శ్రీవృషభాద్రినాథః ప్రసన్నమూర్తి జగదేశబంధుః ప్రసన్నధామాధ జగన్నివాసః. స్వామి అవతరించినటువంటి మరి స్వామివారికి ఇలా కళ్యాణం, నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మరి ఇంత కళ్యాణము అనేటువంటిది అంత విధిగా స్వామికి ఎలా జరిగింది పూర్వము అని చెప్పి అంటే కలియుగ ప్రారంభంలో 5,000 సంవత్సరాల క్రితం నారదుల వారే కుబేరునితో అన్నాడట, వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది కాబట్టి నీవు కొంత ధన సహాయం చెయ్యి అని చెప్పి అడిగితే కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామనిష్కుమాలనిచ్చి పత్రం రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు సంతకం పెట్టారట. శ్రీనివాసస్వామి కుబేరుని చూచి, భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణి అనంటే నారదుడు, కుబేరుడు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళారట. అందుకే స్వామివారికి ముడుపులు చెల్లిస్తామోనని చెప్పి స్వామికి మనం మొక్కుకుంటే స్వామి ఆ మొక్కును తీరుస్తాడు. ఎందుకంటే ఆనాడే స్వామికి కళ్యాణానికి ధనం సమకూరితే స్వామి ఆనందానికి అంతులేదట. తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడు. కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పాడట. గోవిందరాజస్వాములు అలాగేనని చెప్పి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలు పువ్వు తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించారండి. మన ఇంట్లో వివాహమైతే ఎలాగైతే అన్ని ఏర్పాట్లు చేస్తామో మరి స్వామివారి కళ్యాణం అంటే విశ్వ కళ్యాణం కాబట్టి మరి ఆయన చేతిలో ధనరేఖ ఉంటే ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉన్నదట. అందుకేనేమో శ్రీనివాసస్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఆ కార్యాన్ని అప్పగించాడు. అలాగే శ్రీనివాసస్వామి అమ్మ దగ్గరికి వెళ్ళాడు, ఉకులామాలిక దగ్గరికి. అమ్మని అడిగాడట, అమ్మ శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అప్పుడు ఉకులామాత అన్నటువంటి సమాధానం చూడండి, నాయనా నీవు దేవదేవుడివి, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే అని చెప్పిందట. 14 లోకాలకి శుభలేఖలు అందచేయడం ప్రస్తుతం నీ కర్తవ్యం అన్నదట. చూడండి, మన ఇంట్లో వివాహం జరిగితే సబంధు పరివార సమేతంగానని చెప్పి బంధుమిత్ర పరివార సమేతంగానని చెప్పి రాస్తాం. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి 14 లోకాలకి శుభలేఖలు పంపించాలి అనంటే ఎవరు ఈ కార్యం జరిపేది అని చెప్పి ఆలోచిస్తే స్వామివారు వెంటనే గరుత్మంతుడిని రప్పించాడు. సమస్త లోకాలకి శుభలేఖలు అందచేయమన్నాడు. గరుత్మంతుడికి తెలుసు స్వామి కార్యం అంటే వెంటనే ఆయన శుభలేఖలు అందించి వివాహానికి ఆహ్వానించి వచ్చాడు. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా ఇదిగో ఈ శేషాచలానికి పయనమయ్యారు. ఎంతోమంది దేవతలంతా కూడా ఇదిగో ఈ స్వామికి కళ్యాణం జరగబోతున్నది, ఈ కళ్యాణ విధిలో పాల్గొనాలి అని చెప్పి అందరూ కూడా ఇక్కడికే విచ్చేశారు. మాంగళ్య పూజన గావించారు, మాంగళ్య ధారణకంతా సిద్ధం చేశారు. అదిగో ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు.
స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులకు సభక్తికంగా ఓం ప్రజాపతిస్వామగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురత అధః సీతా సావిత్రి మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే బధ్నామి శబగే రక్షంతు శరదాం శతం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిస్వామగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రి మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే బధ్నామి శబగే రక్షంతు శరదాం శతం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు మనయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిందాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరుపుల విసరుచును పొలయుని మత్యుపాశాత్ తదైకం రాజావరుణో నమన్యతాం యదయ్యగ్గ స్త్రీ పౌత్రమగన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామంచత మృత్యుపాశాత్ తదైకం రాజావరుణో నమన్యతాం యదయ్యగ్గ స్త్రీ పౌత్రమగన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామస్యైనైతదైర్గమాయోః అశోన్యోపస్తాజీవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యగ్గ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేంద్వమగ్గస్తాః అనుమతేంద్వమగ్గస్తాః సరస్వతేంద్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావే. అస్య దేవదేవస్య భగవతో నరగణశ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసమా ఇమాన్ లాజానామిత్యభిఘార్య. వపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజా నవవంతే దీర్ఘాయురస్తు మే పదవేధంతాం జ్ఞాతకో మమ స్వాహా.
ఓం ఇమాన్ లాజాన్ నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరణమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నో లాజాన్ నావపంతే దీర్ఘాయురస్తు మే పతరే ధంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజాన్ నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరణమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజాన్ నావపంతే దీర్ఘాయురస్తు మే పతరే ధంతాం స్నాతకో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భోర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః అస్య దేవదేవస్య భగవతో నరగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ కృత లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరి సర్వదోష రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోషే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభ. ఓం అతో దేవ అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యాం సప్తతామ విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానదేపదం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివీవచక్షురా తదగ్గ స్వాహ. తద్విప్రాసో విపన్యవోజాగ్రమాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భోర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నరగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే ఏతత్ కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. యతస్య కర్మణో అత్యరేరచం యద్వాన్ నిరమః కర్మగ్నిష్టత్విష్టకృద్ విద్వాన్ సర్వజ్ఞ స్విష్టకం సహతం కరోమి స్వాహ. అగ్నగే స్విష్టకృతే సుహుతహుతాహుతీనాం కామానాగం సమర్దయిత్రే స్వాహ. అగ్నగే స్వాహ అగ్నగే ఏన్నాదాగ స్వాహ. అగ్నగేన్నపతగే స్వాహ ప్రజాపతగే స్వాహ. ఇంద్రాగ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ. సర్వాభ్యో దేవతాభ్య స్వాహ. సర్వత్రైవాదుష్టకం సర్వత్రైవానాదుష్టం దేవతమమిష్మే స్వాహ. అగ్నగే స్విష్టకృతే స్వాహ. వాస్తుపతే నమో వాస్తుపతే స్వాహ. ఏదోస్య దిశైమసి స్వాహ. స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహ. బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహ. సప్తతే అగ్ని సప్తజిక్మా సప్తర్ష సప్తనామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా యజంతే సప్తయోనిరాపృణస్వాకృతేన స్వాహ. అగ్నిర్భుక్తగ్గ స్వాహ వేదిర్భుక్తగ్గ స్వాహ ద్యౌర్భుక్తగ్గ స్వాహ పృథివీర్భుక్తగ్గ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరశ్చైవ భుక్తగ్గ స్వాహ. అగ్నిజర్నగ్గ స్వాహ వేదిర్జర్నగ్గ స్వాహ ద్యౌర్జర్నగ్గ స్వాహ పృథివీజర్నగ్గ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరశ్చైవ జీర్ణగ్గ స్వాహ. సమంతాం బర్హిర్హవిషాకృతేన సమాధిత్వైర్వసుభి సమర్ద్భిః. పూర్ణాహుతివత్తమాంతే ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ. ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ. పూర్ణాహతి ముహూర్తస్య ముహూర్తోస్పతే భవంతో మహాంతో న గృహంతో. అగ్నిస్తృప్యతో వేదస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం. ఓషధి వనస్పతి గంధర్వాప్సరశ్చైవ భుక్తంతాం. అతిథేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావే. పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ. పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ. వాచాం దక్షిణాగా పశ్చిమతో విష్ణు సదనమసే.
దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపభూషతగో మరతాం పృషతగస్తతివం గచ్చతతో నో నృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం భూతిస్మాతేతి భస్మమాలిప్య భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగోర్భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపశ్చ త్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాగా బలాగా శతాగా శతం చ వత్ససే త్రగాయుషం ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిరక్తం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషటర్ధహారముపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన యత్హుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాయశ్చిత్తానశేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషానాం కృష్ణాన స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నే నమః పునః పాద్యర్గాచమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నయే నమః స్థానం ప్రతిష్టాపయామి యజ్ఞేశ్వరాయ నమః గుడోపహార నివేదగామి ఆద్యశేషం సమర్పగామి సమర్పగామి తత్సబ్రహ్మార్పణమస్తు సర్వం శ్రీ భువనైలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు రాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తే, అలాగే అగ్ని గాయత్రి జపాన్ని కూడా ఇప్పుడే నిర్వర్తించారు. అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథస్వామిని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయికీం. మనందరికీ తెలుసు, ఆనాడు గోదాదేవికి కళ్యాణ ఘడి సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట, మామూలు ఆలయాల్లో లాగా స్వామివారి విగ్రహానికి తాగించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములు సిద్ధంగా నిలిచారట. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వలె చివాను లేచింది. తామరదళం వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందండి. క్షణకాలం ఆమె ముఖం ద్వాజ్వల్యమానంగా ప్రకాశించింది. అదుగో
కళ్యాణమాల పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపు వెళ్ళిందట. అందరూ అనుకున్నారు ఏమి జరుగుతుందో అంటే మరుక్షణంలో తన కుడిపాదము ఆదిశేషునిపై నుంచి మెట్లెక్కినట్లుగా శేషపర్యంకము పైకి వెళ్ళసాగిందట. అపచారమని కేకవేయబోగే ప్రయత్నంలోనే అర్చక స్వాములు అందరూ కూడా గోదాదేవి ఏం చేస్తుందానని చెప్పి చూస్తే శ్రీవారిని సమీపించిందట. క్షణకాలం ఒక విద్యుత్ వంటి ప్రకాశము అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పించి మరలా అది స్వామివారికే సభక్తికంగా సమర్పించబోతూ ఉన్నారు. ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే అదిగో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథ స్వామి కంఠంలో వ్రేలాడుతూ ఉన్నదట. అంటే భక్త అగ్రగణ్యురైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. కలియుగ వింతలలో సశరీరంగా ఆండాలు తల్లి రంగనాథునేందులేనమై జ్యోతిగా లయించిపోయింది. అంటే స్వామిని చేరుకోవాలి అనంటే భక్తిభావన కలిగి ఉండాలి. స్వామి కూడా ఒక మాట పరమాత్మ కూడా వక్కాణించాడు. నన్ను గొల్చెడు వారికి నా యందు భక్తి కలిగిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకొందు భక్తియే ముఖ్యమయ్యా నను చేర భక్తియే సాధనమ్ము భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో కూడా సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి